సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరులైన మీ అందరికీ, అలాగే ఆ యొక్క ప్రాంతంలో ఉండి లైవ్ ద్వారా మరి వాక్యాన్ని వింటూ మరి ఎంతో బలపడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారికి తాటిపొరు క్రీస్తుని గురించి క్రీస్తునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. విలువైన మాటలు నేర్చుకుందాం. అందరూ కూడా దయతో సహకారంగా ఉండాలని మనవి చేస్తూ ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తాం. తండ్రి, గడిచిన వారం అంతా మీ కృపలో భద్రపరిచి ఈ మంగళవారం మరొకసారి మీ సన్నిధిలో క్లాసు ద్వారా మీ వాక్యాన్ని వినే అవకాశాన్ని మీ బిడ్డలమైన మా అందరికీ దయచేసినందుకు స్తోత్రం. నమ్మకమైన వారుగా, విధేయులుగా, మరి తండ్రి మీ నామను మహిమ పరిచే బిడ్డలుగా మమ్మల్ని మీ వాక్యము ద్వారా బలపరచండి. మీకు ఈ వాక్యానికి వ్యతిరేకమైన తలంపులు కానీ, ఆలోచనలు కానీ, మార్గాలు కానీ మేము కలిగి ఉంటే తండ్రి మీ వాక్యం ద్వారా సరిదిద్దుకుని విడిచిపెట్టి మీ చిత్తానుసారంగా మేము నడవడానికి ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, మరి సమాజంలో సంఘంలో మీ నామానికి మహిమ తెచ్చి బ్రతికే భాగ్యం మాకు ఇవ్వండి. మరి ముఖ్యంగా మీ వాక్యాన్ని తెలియని వారందరూ కూడా తెలుసుకోవడానికి, మీ మనసు నెరిగి తండ్రి యథార్థంగా బ్రతకడానికి కృప చూపించండి. మేము ఇవాళ తండ్రి మీ చిత్తాన్ని గైకొనడానికి వాక్యమే కారణం గనక అటువంటి మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదివి ధ్యానించి నేర్చుకుని మరి ఎక్కువగా ఆత్మీయతలో యథార్థతలు వర్తిల్లే భాగ్యాలు ఉంటాయి. వినుచున్న మా అందరికీ విని చెవులు, గ్రహించే హృదయాలు ఉంటాయి. మరి మీ మాటలను పెడచేవులు పెట్టకుండా శ్రద్ధగా వినగలిగిన హృదయాలు మాకు ఇవ్వండి. అలాగే ఇంకా రావలసిన వారు నడిపించమని చెప్తున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహకారము, జ్ఞానమును మాకు అనుగ్రహించమని, అబద్ధాన్ని మాకు దూరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. దేవుని కృపను బట్టి ఎన్నో విషయాలు ప్రతిరోజు మనం వినడం జరుగుతుంది. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. మనం వినే ప్రతి మాట ద్వారా, మనం వింటున్న ప్రతి వాక్యము ద్వారా మనం మరి ఎక్కువగా బలపరచబడే అవకాశాన్ని, సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారు. వాళ్ళు చాలా మంది భక్తి చేస్తున్నారు, దేవునికి వాక్యం వింటున్నారు. దేవుని వాక్యం కొరకు చాలా శ్రద్ధగా మరి దేవుని సన్నిధికి వస్తున్న వారు ఉన్నారు. అటు వారిని బట్టి దేవుడు ఎల్లప్పుడూ సంతోషిస్తాడు. మన వాక్యము ద్వారా మన దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. వాక్యము ద్వారానే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలం కనుక అటు భాగ్యాన్ని మనకిచ్చిన దేవునికి నిత్యము కూడా భయభక్తులతో విధేయులుగా ఉండాలి. ఎందుకంటే తన నమ్మిన వారికి దేవుడు ఎప్పుడు కూడా సహాయకుడిగా ఉంటాడు. దేవుని నమ్మని వారికి దేవుడు దూరంగా ఉంటాడనేది వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఒక మాట మనం చదువుతాం. రాజుల రెండవ గ్రంథం 14 అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 14 అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుతాం. అక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. ఏలయనగా అల్పులేమి, గనులేమి, ఇశ్రాయేలు వారికి సహాయులు ఎవరు లేకపోయిరి. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలో అల్పులేమి, గనులేమి, ఇశ్రాయేలు వారికి ఎవరు లేరట? సహాయకులు లేరట. సహాయకులు లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? 24 వచనం చదువుతాం. ఇతడును ఇశ్రాయేలు వారు
పాపము చేయుటకు కారకుడగు నాబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించారట. యరొబాము చెడుతనంగా నడుచుకుంటుంటే మరి రాజు కదా, తనను బట్టి ఇశ్రాయేలు వాడు కూడా ఏం చేస్తారట, చెడుతనమును అనుసరిస్తారు, చెడు నడత నడుస్తున్నారట. వీరి చెడు నడతను బట్టి దేవుడు వారికి సహాయము లేకుండా చేశాడట. ఎలా బంధించాడో చూడండి. 25 వచ్చిన చదువుతాం. గత్తిహే పేరు ఊరివాడైన అమితాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా, చూడండి, గత్తిహే పేరు ఊరివాడైన అమితాయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవులకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని, చూడండి, మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులు మరలా స్వాధీనము చేసుకున్నాడట. చేసుకుని వారిని ఏం చేశాడట, బంధించాడు. అంటే దేవుడు అప్పగించాడు అన్నమాట. ఎవరిని? ఇశ్రాయేలు వారిని. కారణం ఏంటి? చేసిన పాపం. కిందకు మాట చదువుతాము ఇప్పుడు. ఈ అనగా, చూడండి, ఎందుకు వారిని స్వాధీనం చేసుకున్నాడంటే చెప్తున్నాడు. ఈ అనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులు ఎవరునో లేకపోయారట. ఎవరు అప్పగించారు? దేవుడే. ఎందుకు అప్పగించాడు? దేవుని భయాన్ని విడిచిపెట్టి పాపాన్ని ప్రోత్సహించారు. పాపాన్ని చేస్తున్నారు ఎవరు? ఇశ్రాయేలు రాజైన యారొబాము. ఎప్పుడైతే వీరు దైవ దృష్టికి పాపం చేశారో, ఆయన మార్గాన్ని వదిలేశారో, ఏం చేశాడంటే దేవుడు వారిని శత్రువుగా అప్పగించాడు. కారణం ఏంటి? ఇశ్రాయేలు అవిధేయత. దేవుని మరిచి ఆయన మార్గాన్ని విడిచిపెట్టి చేసిన ఆ పాపం వలన దేవుడు ఏం చేశాడంటే తెలుసా? యోనా ప్రవక్తకే అప్పగించాడు. చెప్తున్నాడు, చూడండి, మరలా చదువుతా. 25 వచ్చిన గత్తిహే పేరు ఊరువాడైన అమితాయికి పుట్టిన తన సేవకుడైన యోనా ప్రవక్త ద్వారా, ఆ యోనా కాదు, అర్థమవుతుందా? యోనా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులో ఎవరు లేరట? అల్పులు గాని గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయకులు లేరట. ఎందుకు లేరు? కీర్తనల గ్రంథంలోనికి వెళ్తాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చదువుతాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయము 14 వచ్చిన చదువుతాం. ఆ మాటలు చూడండి. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను ఏం చేస్తాడంటే దేవుడు చేటును అంటే చెడు చేయాలనుకున్న వారిని, పగ పెట్టుకున్న వారిని కనిపెట్టు చూస్తున్నాడట. అంటే ఎవరి మీద పగ పెట్టుకున్న ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసట? హృదయాలు ఎరిగిన వాడికి తెలుసట. చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు. అర్థమవుతుందా?
నిరాధారులు ఎవరికి అప్పగింపబడాలట? దేవునికి ఎప్పుడైతే అప్పగింపబడ్డారో వారు తప్పించుకునే అవకాశం ఉందట. నిరాధారులు తమ్ముడు నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై. ఎవరట సహాయకుడు? తండ్రి లేని వారికే సహాయకుడిగా ఉన్నాడంటే తనను అనుసరిస్తున్న తన బిడ్డలకి తన భక్తులకి సహాయం చేయడా? అర్థమవుతుందా? అంటే అందరినీ కనిపెడుతున్నారు. ఆఖరికి తన ప్రజలు చేసిన పాపాన్ని కూడా కనిపెట్టడే లేదా? అందుకనే ఎవరికి అప్పగించాడు? ఇందాక ఇశ్రాయేలుని? యోనా ప్రవక్త. అవునా? మొత్తం స్వాధీనం చేసుకో. ఇశ్రాయేలుడు ఎవరు లేరట ఆఖరికి? సహాయుడు. అసలు దేవుడే సహాయకుడు అవుతే ఇంకెవరు తప్పిస్తారు? సహాయం చేసేవాడే ఇరికేస్తే ఎవరు తప్పించగలరు? అది మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ నీవు దీన్ని చూచితివి కదా అని మాట్లాడుతూ ఎవరిని గురించి చెప్తున్నాడో ఒకసారి 13 వచనం చదువుతాం, మనకు అర్థమవుతుంది. దుష్టులు దేవుని తృణీకరించుట అంటే దేవుణ్ణి ఎవరు తృణీకరిస్తున్నారని అర్థమవుతుంది ఇక్కడ. దుష్టులు. ఇందాక ఇశ్రాయేలుడు ఎందుకు అప్పగింపబడ్డారో? అటుపడు పాపం చేసేది ఎవరు? చేయించేది ఎవరు? దుష్టుడే. దుష్టుడు పాపం చేయిస్తాడో పాపం చేసిన వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? దుష్టుని సంబంధం. అవునా? ఒక మాట ఇది అలాగే వచ్చి యోహాను పత్రికలోకి వెళతాం. యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక తీసారా? 3 అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక. ఎవరో? అపవాది బుద్ధి ఏంటంట? మొదట నుండి పాపం చేయవాడు. మరలా పాపని చేయించడానికి మనిషిని ఏం చేస్తాడో అది ప్రేరేపిస్తాడు. హృదయంలో ఏం చేస్తాడో తెలుసా? ప్రేరేపణ కలిగిస్తాడు. అవ్వని ఏం చేశాడు? ప్రేరేపించడే లేదా? కింద చదువుతాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు ఎవరి సంబంధట? ఇందాక ఏమన్నాడు? దుష్టులు దేవుని మరుచుట ఎలా అంటే ఇప్పుడు పాపం ఎవరైతే చేస్తున్నారో పాపం వల్ల ఎవరికి దూరం అవుతున్నావు? దైవానికి దూరం అవుతున్నావు. ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యామో ఎవరిని మర్చిపోతున్నావు? దేవుని మర్చిపోయాం కనుక ఇక మనం ఏం చేస్తున్నాం తెలుసా? పాపమే చేస్తున్నాం. పాపంలోనే బ్రతుకుతున్నాం కనుక మన ఆలోచనకి ఎవరు రారు తెలుసా? దైవం అనేది రానప్పుడు చేయడానికి ప్రయత్నం ఏంటి తెలుసా? ప్రేరేపణ. కింద చదువుతాం. పాపము చెయ్యువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకై దేవుని కుమారుడు ఎత్తుకొచ్చాడంటే యేసుక్రీస్తు. అపవాది క్రియలను లయపరచడానికి. అపవాది క్రియలు ఎవరిలో ఉన్నాయి? ప్రతి మనుషుల్లో ఉన్నాయి. ఇప్పుడు అపవాది క్రియలను లయపరచాలంటే అర్థమవుతుంది. అపవాది క్రియలను లయపరచాలంటే ముళ్ళుతోటే తీయాలంటారు చూసారా? యేసుక్రీస్తు మరణానికి లోనైన వాడిని మరణముతోనే జయించాడు. ఎవరు? యేసుక్రీస్తు మరణాన్ని మరణంతో ఏం చేశాడు తెలుసా? ఓడించాడు. మరణంలో నుంచి ఏమిచ్చాడు తెలుసా? విజయాన్ని ఇచ్చాడు. అందుకనే కొరింథీ పత్రికలో ఆ మాట మాట్లాడతారు. ఒకసారి మొదటి కొరింథీ పత్రికలోనికి వెళతాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనాన్ని చదువు.
ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ విజయం ఎక్కడ? అంటే అప్పటి వరకు మరణానికి ఏముంది? విజయమే ఉంది. ఎప్పటి వరకు? క్రీస్తు మరణం. యేసుక్రీస్తు మరణం వరకు. విజయం ఎవరిదే? క్రీస్తు అపవాదిదే. ఆఖరికి నీతి మంతుల మీద కూడా విజయం సాధించాడు. ఎవరో? అపవాది. ఇప్పుడు అపవాదిని ఓడించి నీతికి జయం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఏమయ్యాడట? ప్రత్యక్షమయ్యాడట. చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు. మరణానికి ఏముందట? ముళ్ళు. ఆ ముళ్ళేంటి? పాపం. పాపమునకున్న బలం ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము పాపం ఎలా అయ్యిందో తెలిసే ఇశ్రాయేలుకి? ధర్మశాస్త్రాన్ని మేరడం వల్ల. అవునా? ఇప్పుడు ధర్మశాస్త్రం మేరాలంటే అపవాది ఏం చేయాలి? ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడిపించాలి. అవునా? అందుకనే మొట్టమొదట ఆజ్ఞలు ఇశ్రాయేలు కొరకేస్తున్నప్పుడే పాపములో పడేసాడు. అవునా? ఆదాము అవ్వలకే ఆజ్ఞ ఇచ్చినప్పుడేమో అవ్వ ద్వారా ఇరువురిని పాపంలో పడేసాడు. అవునా? ఒక మాట చదువుతాను చూడండి. మరలా వద్దాం ఇక్కడికి. నిర్గమకాండం తీసారా? 20 అధ్యాయం. నిర్గమకాండం 20 అధ్యాయం మొదటి వచ్చినది చదువుదాం ఒకసారి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడని యెహోవాను నేనే. చెప్పాడా లేదా? ఈ మోషే ద్వారా ఇశ్రాయేలుకి తెలియపరుస్తాడు. నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి. ఎవరంటున్న మాటలు ఇవి? సాక్షాత్తు దేవుడే మోషే ద్వారా ఇశ్రాయేలుకి రూఢిపరుస్తున్నాడు. నేనే నీ దేవుడను. అవునా? దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను నడిపించిన వాడును, విడిపించిన వాడును నేనే, మరొకడు కాదు. కింద చదువుతాం. 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు ఎవరికి ఉండకూడదు? ఎవరికైనా ఉండొచ్చు. అవునా? ఎవరికైనా ఉంటారు కానీ ఎవరికి ఉండకూడదట? ఏ దాసుల గృహములో నుంచి విడిపించి నిన్ను ప్రత్యేకపరుచుకున్నానో నీకెవరు ఉండకూడదు? మరొక దేవుడు ఉండకూడదు. నేను తప్ప. అది అంటే యెహోవాయే వారికి దేవుడిగా ఉండాలి తప్ప కానీ ఇంకో దేవుడిని ఆశ్రయించడానికే ఇశ్రాయేలు దేవుడు ఒప్పుకోవాలి. అవునా? ఒక్క మాట. ఇదే నిర్గమకాండంలో 32వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. 32వ అధ్యాయంలోనికి వెళ్తాం. తీసారు? ఒక్క మాట. ఒకసారి 31వ అధ్యాయంలోనికి వెళ్దాం. చివరి వచ్చినని చదువుతాం. 17 వచ్చు. 31, 17. నాకును ఇశ్రాయేలులకును అది ఎల్లప్పుడూ గురుతయుడెను. ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రామించేనని చెప్పుము. ఎవరితో? ఇశ్రాయేలీలతో. ఎందుకని? 16 వచనం. ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను. అది నిత్య నిబంధన. ఎవరికే? ఇశ్రాయేలుకి. ఒకవేళ శనివారం విశ్రాంతి దినాన్ని దేవుని ఆరాధించడానికి రాకపోతే ఏం చేసినట్టులో? ఆ దినాన్ని మీరడమే కాదు, ఆ దినం ఏర్పరిచిన యెహోవాను కూడా ఏం చేశారు? మీరారు. ఎలా మీరారు? ఆజ్ఞలు. దేవుడు ఇది చేయమన్నాడంటే ఆ మాట తన భక్తులకు ఆజ్ఞ. అది నువ్వు నేను చేయలేదా? మీరడం అన్నమాట. ఆజ్ఞను అతిక్రమించడం అంటే దానిని బట్టి దేవుని మీద మనం ఏం చేస్తున్నాం తెలుసా?
తిరుగుబాటు చేస్తారు. కింద చదువుతాం. అది నిత్య నిబంధన నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గురుతయ్యుడును. ఎవరికి గుర్తు? అంటే ఇప్పుడు విశ్రాంతి దినాన్ని దేవుడు గుర్తు చేసుకుంటారు. విశ్రాంతి దినాన్ని మర్చిపోయారా? ఎవరిని మర్చిపోతున్నారు తెలుసా? దేవుని ఆజ్ఞను మర్చిపోతున్నారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రైస్తవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణే, క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? దేవుడు అయి ఉన్న క్రీస్తును ఏం చేయాలి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనుడు చేయుడని చెప్పడా లేదా? 12 మంది అపోస్తలుడు మేడగదిలో కూర్చోబెట్టి అప్పగింపబడి రాత్రి ముందు ఏం చేశాడు? ఆయన శరీరముగా రొట్టెను ఆయన రక్తములకు సాదృశ్యంగా ద్రాక్ష రసనిచ్చి, ఇది మీ కొరకైనా నా శరీరము, ఇది ఈ గిన్నెలోనిది మీరు అందరూ త్రాగండి, ఇది నా రక్తము వలనైనా అనేకుల పాపముల నిమిత్తమై చిందింపబడుచున్న నిబంధన రక్తం. అంటే ఆయన ప్రభు వల్లే ఏమై ఉన్నది తెలుసా? రక్తం. అవునా? ఆ రక్తం ఏది? నిబంధన. క్రీస్తు రక్తం ఉంటే అది క్రొత్త నిబంధన. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎవరి రక్తం ఉంది? అసలు నిబంధన ఏ రక్తము ద్వారా ఏర్పడింది? క్రొత్త నిబంధన ద్వారా ఏర్పడింది. అవునా? ఇప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పారు. అంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రతి క్రైస్తవుడు, బాప్తిస్మ పొందిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి తెలుసా? ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. పాలు పంపులు పొందాలంటే ఏం చేయాలి? ఆదివారం ఆరాధనకే రావాలి. ఆదివారం మరిచాడా? ఆదివారం రాలేదా? ఎవరిని మర్చిపోయాడు తెలుసా? రక్షణ ఇచ్చిన యేసుక్రీస్తును మర్చిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయాడు. ఇప్పుడు దేవుడు మర్చిపోయాడంటే ఏం కోల్పోతున్నాడు తెలుసా? జీవం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అందుకనే ఆరాధన మేరకూడదు. అవునా? ఆరాధన మానేసామంటే నిబంధన మీరుతున్నట్టే. విశ్రాంతి దినాన్నే మీరెత్తుంటే నిబంధనలు మర్చిపోయాడు అని అంటున్నాడు కదా. ఇది గుర్తు, ఇది నాకును మీకును గుర్తు. అవునా? ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది గుర్తుకి ఇచ్చాడు కొత్త నిబంధనలో ప్రభుత్వ కోసం. అవునా? అది ఎవరికి గుర్తు? క్రీస్తు, క్రైస్తవుడికి గుర్తు. అది జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత క్రైస్తవుడి మీద ఉంది. వాళ్ళ దాన్ని వేరేలా చేయడమే అపవాది యొక్క ప్రేరణ. ఇప్పుడు కింద చదువుతాం. అంటే క్రొత్త నిబంధనలో మనం ఇప్పుడు నేను వివరించిన ఆ వచనాలన్నీ తెలిసినవే గనక నేను తీయే సమయం సరిపోదు కనుక 17 వచ్చిన నాకును ఇశ్రాయేలునకును అది ఎల్లప్పుడూ గురుతయ్యుడును ఈ ఆలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పనిమాని విశ్రమించేనని చెప్పు. ఎవరితో చెప్పు? ఇశ్రాయేలుతో చెప్పు. మోషేతో చెప్తున్నాడు. 18 వచ్చు. మరియు ఆయన సేనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలి. అంటే ఇప్పుడు ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనుకున్నారు? అంటే ఇప్పుడు నిబంధన ఎక్కడ ఇస్తున్నాడు అనుకుంటున్నారు? కొండ మీద. అవునా? ఎవరికి? ఇశ్రాయేలు కొరకు మోషేకి ఇస్తాడు రాతి పలకల మీద. మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను ఎవరికి ఇచ్చాడట? ఎవరికి? మోషేకి ఇచ్చాడట. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. ఇప్పుడు చదువుతాం 32 మొదటి వచ్చిన. ఇప్పుడు చదువుతాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూశారట. అంటే అప్పటికి 40 దినాలు అయిపోయింది. అవునా? తడువు చేయుట ప్రజలు చూసి ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి. ఆ ప్రజలు ఆ హోరోను నొద్దకు కూడి వచ్చి ఎవరిని? అహరోనుని, మోషే అన్నగారిని. ఎందుకంటే మోషేకి స్వరంగా ఇచ్చాడు. ఎవరిని? అన్ననే. మోషేకి స్వరంగా ఇచ్చాడట. చూడండి. కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు
చెయ్యము. 40 దినాలు ఇశ్రాయేలు కొరకు దేవుడు ఆజ్ఞలిస్తుంటే అవి తేవడం ఆలస్యమైందట. తడుగు చేయడం చూసి మోషే ఏమయ్యాడు? ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఏమయ్యాడో? లేమో అహరోను లేచి మేము చెప్పినట్టు చేయి బయలుదేరంటున్నారట. చూడండి, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని ఎవరితో? అహరోనుతో చెప్పి. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తండని ఎవరితో? ఇశ్రాయేలుతో చెప్పారు. అవునా? అంటే ఐగుప్తులో నుంచి మమ్మల్ని నడిపించిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. ఇందాక 20 అధ్యాయంలో ఏమన్నాడు? దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని విడిపించిన యెహోవాను నేనే తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు. ఇప్పుడు తయారైపోతాడు. అవునా? అన్నారు, తయారు చేసేస్తున్నారు. ఎవరిని? మరొక దేవుణ్ణి. దేవుడికి ప్రతిగా ఆజ్ఞలు మీరేసి స్టార్ట్ చేసేసారు. అవునా? కింద చదువుతాం 3వ వచనం. ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగలతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన తోడగా చేసెను. అప్పుడు వారు చూడదా మాటలే దూడతో మాట్లాడుతున్నారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఏది? దూడను చూసి అంటున్నారట నీ దేవుడు ఇదేనని. నడిపించిన వాడిని, విడిపించిన వాడిని మర్చిపోయారు. ప్రజల కొరకు నిబంధన తెస్తున్న మోషేను కూడా మర్చిపోయారు. ఇదే అని అంటున్నారట. ఇప్పుడు ఆజ్ఞని మీరేలా చేసింది ఎవరో? ఆజ్ఞని మీరేలా చేసింది ఎవరో? అపవాది. వాడి ప్రేరేపణ. దేవుడు ఏది వద్దన్నాడో అదే చేయిస్తాడు. ఆజ్ఞలు ఇచ్చే ముందే ఏం చేశాడు తెలుసా? అసలు ప్రజల్ని కాపాడడానికి అదే నిబంధన. అవునా? ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. 28వ వచనం. లేవీయులు 28వ వచనం. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా. అసలు మోషే ఏం చెప్పాడేంటి అమ్మా? ఒక మాట చదువు. 26వ వచనం చదువు. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరూ ఎవరి వద్దకే? అప్పటికే ఎవరి పక్షాన ఉన్నారు? ఇశ్రాయేలు. అపవాది పక్షాన ఉన్నారు. మరొక దేవతను చేసుకుని ఎవరిని విడిచిపెట్టేశారు? దేవుని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి అపవాది పక్షాన ఉన్నారు. ఇప్పుడు మోషే ద్వారపాలన నిలిచి ఏమన్నాడట? యెహోవా పక్షం ఉన్నవారు నా యొద్దకు రండి అన్నాడట. నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడొచ్చారట. ఒకసారి 28 నుంచి ఇప్పుడు కంటిన్యూ చేస్తారు. లేవీయులు మోసే మాట చొప్పున ఏం చేశారు? అలా మీరు దేవుడి పక్షాన ఉంటే నా వైపుకి వచ్చిండ. అవునా? లేవీయులు తక్షణం ఏం చేశారు? మేము దేవుడి పక్షాన ఉంటామని మోసే దగ్గరకు వచ్చేసారు. ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది పూడారట. పూడడం అంటే అర్థం ఏంటి? చనిపోయారు. ఎప్పుడు? ఆ దూడను చేసినప్పుడు, 10 ఆజ్ఞలను ఇచ్చినప్పుడు దేవుని పక్షాన లేని వారందరూ ఏమైపోయారు? కూలిపోయారు. ఎవరి పక్షాన ఉన్నా మనం ఆలోచించుకోవాలి. ఇశ్రాయేలు యెహోవా పక్షాన ఉన్నవారు ఆ దినమున తప్పించబడ్డారు. ఇవాళ క్రీస్తు పక్షాన ఉన్నామా? లోకపు పక్షాన మనం ఆలోచించాలి. కాబట్టి ఈ మాటలో అదే తెలియపరుస్తుంది. ఏదైతే చెప్పాడో అప్పుడే దేవునికి వ్యతిరేకంగా అపవాది ప్రేరేపిస్తాడు. ఇప్పుడు వచ్చేది ఒక మాట. యోహాను పత్రిక వచ్చింది. యోహాను పత్రిక 8వ వచనం.
3:8. అపవాది అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి ఎవరి సంబంధం అట్లా? అపవాది అది సంబంధి. పాపం చేయడం అంటే ఏంటి? లోకంలో తప్పులు చేయడమే కాదు, దైవ వాక్యం నెరిగి వాక్య ప్రకారంగా నడవకపోవడం కూడా ఏంటి తెలుసా? పాపం. ఇది ఆత్మీయ పాపం. అవునా? శరీర పాపములకి క్రీస్తు రక్తంలో క్షమాపణ ఉంది. మన ఆ పాపాలు క్షమించుకుని పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని పక్షాల నుండి వాక్యానికి భక్తులు వ్యతిరేకంగా నడిచామా, ఇది ఘోరమైన పాపం. పరిశుద్ధాత్ముడు క్షమించరాని పాపం. కాబట్టి మనం దేవుని పక్షాన ఉంటే నీతిగా దేవుని మాట పక్షానే నడవాలి. వాక్యాన్ని మీరిన వాక్యానికి వ్యతిరేకంగా మన లక్షణాలు మనలో ఉన్న మీకైనా సరే నాకైనా సరే శిక్ష కంపల్సరీ ఉంటుంది. అవునా? మనకి సహాయకుడే ఉండడం. అవునా? ఇశ్రాయేలుకి సహాయకుడు ఎవరు? యెహోవా. చదువుకున్నాం లేదా? 10వ కీర్తనలో ఇశ్రాయేలుకి సహాయకుడు. మరి మనకి సహాయకుడు ఎవరు? యేసుక్రీస్తు. అవునా? మన పాతాళం నుంచి నరకం నుంచి తప్పించగలిగిన వాడు యేసుక్రీస్తే. ఆయన పక్షాన ఉంటామా, అపవాది పక్షాన ఉంటాం? క్రీస్తు పక్షాన ఉన్న వారు అయితే వాక్యం చెప్పినట్టు చెయ్యాలి. అవునా? గాని వాక్యములు ఉండి వాక్యములు చదువుతూ క్రీస్తు అంగీకరించిన విధంగా మన లక్షణాలు భక్తిలో ఉంటే గనక మనం అపవాది సంబంధులమే తప్పగాని దేవుని సంబంధులము కాము సుమా, కాము. మనం అర్థం చేసుకోవాలి. వాక్యానికి మనం అనుకూలంగా నడవాలి. అందుకనే ఓ మాట అన్నాడు. ఇందాక మనం కొరింథీ పత్రికను చదివాను, చూసారా? కొరింథీ పత్రిక వచ్చాడు 15:56. మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏది? పాత నిబంధన 10 ఆజ్ఞలు. ఆజ్ఞలు మీరిచ్చడే లేదా? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడిపించడే లేదు ఇశ్రాయేలుని. ఇవాళ క్రొత్త నిబంధనకు వ్యతిరేకంగా మనల్ని నడిపిస్తాడు. ఇవాళ క్రీస్తుని మర్చిపోతాడు, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటారా? అవునా? క్రీస్తు రక్తముతో కొనబడిన సంఘాన్ని వదిలేసింది. అవునా? ఆ సంఘాన్ని వదిలి వెలుపల బ్రతుకుతాడు. ఆలోచించాలి. ఆయన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు. ఇవాళ పరిశుద్ధ నామాన్ని, క్రీస్తు నామాన్ని అపవిత్రపరుస్తున్నారు. ఇవాళ కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని మనం అపార్థం చేసుకునే మనసు అపవాదిస్తుంది. కాబట్టి మనం ఆలోచించాలి. అందుకనే చెప్తున్నాడు, మరణపు బలము ఏదట? పాపమునకున్న బలం ధర్మశాస్త్రం అంటాడు. అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం మీరి పాపం చేయించాడు. అవునా? ధర్మశాస్త్రం లేని ముందు ధర్మశాస్త్రం లేకుండా ప్రేరేపించి పాపంలో నడిపించాడు. ధర్మశాస్త్రం లేనప్పుడు నీతిమంతులు లేరా? మన పితరులు నీతిమంతులు కాదా? ధర్మశాస్త్రం లేకుండా నీతిని కాపాడుకోలేదా? ధర్మశాస్త్రంలో ఉండి నీతిని కాపాడుకున్నవారు. ధర్మశాస్త్రం తర్వాత క్రీస్తు రక్తమిచ్చుకున్న నిబంధన, క్రొత్త నిబంధన ద్వారా నడిచిన నీతిమంతులు కూడా ఈనాడు సంఘంలో కనపడతారు. సాక్షులుగా మనకి ఉన్నారు. మరి వారిని చూస్తున్నామా? వారిని గురి పెట్టి నడుస్తున్నామా అంటే ఆలోచించాలి. ఒక మాట మనం చదువుతాం. అందుకనే మనం అపవాది ప్రేరేపణలతో ఉండకుండా మనం ఉండాలంటే గనక మనం వాక్యానికి విధేయులుగా ఉండాలి. 10వ కీర్తనకు రండి. ఇప్పుడు 10వ కీర్తన 13 దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా తృణీకరిస్తున్నారు? పాపం చేసి అపవాది సంబంధులు ఉండి దేవుని తృణీకరిస్తారు. నీవు విచారణ చేయవని ఎవరు? దేవుడు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకొనుట ఎలా అనుకుంటున్నారట దుష్టులు. కింద చదువుతాం. నీవు దేనిని చూస్తున్నాడో దుష్టులు ఎలా ఆలోచించుకున్నారో తమ హృదయపై యొక్క ఆలోచనలు చూస్తున్నాడట. చూచుచున్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టుచున్నావు. అవునా? చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. కనిపెట్టి చూస్తున్నాడట. కింద చదువుతాం. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై దేవుని మీద భక్తితో ఆనుకుంటే
తండ్రి లేకపోయినా ఆధారం లేకపోయినా ఎవరట సహాయకుడు. 27 అధ్యాయంలోనికి దేవుడే సహాయకుడు. 27 అధ్యాయం 9వ వచనం. నీ ముఖమును నాకు దాచుకుము. దావీదు చెప్తున్న మాటలో, నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. ఎవరట? దేవుడితో మాట్లాడతాడు. నా సహాయకుడు నువ్వయ్యా, నా సహాయకుడుకు నీవే రక్షణకర్తవగు నా దేవా. చూడండి, నన్ను దిగనాడకము అంటే అర్థం ఏంటి? నన్ను దిగనాడకము అంటే అర్థం ఏంటి తెలుసా? నన్ను వదిలివేయకయ్యా అని చెప్తున్నాడు. ఎవరు? దావీదు. నన్ను వదిలేయకు, నాకు సహాయకుడు నీవే, నా రక్షణకర్తవు కూడా నీవే. కింద చదువుతావు, నన్ను విడువకము, నన్ను దిగనాడకము, నన్ను విడవకు అంటే అర్థం ఏంటి? నన్ను చెయ్యి వదిలేయకని చెప్తున్నాడు. జార విడువకు అని మాట్లాడతాడు. 37 అధ్యాయం 40 వచనంలో ఓ మాట చదువుతాను చూడండి. ఎవరికి ఆయన సహాయకుడు చెప్తున్నాడు చూడండి. యెహోవా. చూడండి, యెహోవా వారికి సహాయకుడవై అంటే ప్రతి సహాయకుడు ఎవరు? యెహోవా. ఎవరికి? ఒకసారి 37 వచనం నుంచి చదువుతాం. నిర్దోషులను కనిపెట్టుము. ఎవరు కనిపెడుతున్నారట? నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను. అంటే ఇప్పుడు యథార్థవంతులను చూస్తున్నాడనే కదా దావీదు మాటలు మాట్లాడుతున్నాడా? చూడండి, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధాన పరచు వారి సంతతి నిలుచును గాని. ఎవరి సంతతి నిలుస్తుందట? సమాధాన పరిచే వారి సంతతి ఎల్లకాలం నిలుస్తుందట. కింద చదువుతాం, ఒక్కడైనను నిలవకుండా అపరాధులు. ఎవరు అపరాధులు? పాపము చేసిన వారు, దేవుని ఆజ్ఞలు మీరి బ్రతుకుతున్నవారు. కింద చదువుతాం, ఒక్కడైనను మిగలకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమయ్యే రోజు ఉంటుందట. కింద చదువుతాం, యెహోవాయే నీతిమంతులకు. ఎవరకట? నీతిమంతులకు రక్షణ ఆధారం ఎవరట? అందుకనే ఆయన మీద ఆధారపడాలి. ఎవరికి ఆధారం? నీతిమంతులకి. అందుకని మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? నీతిని కలిగి ఉండాలి, నీతిని సంపాదించుకోవాలి. నీతి మనలో ఉందా? మనకు ఆధారం దేవుడే. అంటే ఇప్పుడు దేవుడు మనకు ఆధారం ఎలా అవుతున్నాడు తెలుసా? నీతి ద్వారా. కిందకి చదువుతాం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆధారం అన్నమాట. బాధ కలిగినప్పుడు ఆశ్రయం ఎవరట? దేవుడే ఆశ్రయం అట, దేవుడే రక్షణ ఆధారం అట. ఎలా అవుతాడు? ఎలా చేసుకోవాలి ఆయనకి? ఆయన్ని చూడండి, కింద ఇప్పుడు చదువుతాం. ఆయన వారికి సహాయకుడై. చూడండి, యెహోవా వారికి సహాయుడై. ఎవరిని? నీతిమంతులను. కింద చదువుతాం, వారు యెహోవా శరణు జొచ్చి. అంటే ఇప్పుడు యెహోవా సంరక్షకుడు అవ్వాలంటే, సహాయకుడు అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయన శరణు జొచ్చాలి. అంటే అర్థం ఏంటి? నీవే నా ఆధారమని ఆశ్రయించాలన్న దైవం దగ్గరకు వచ్చి. అమ్మా, ఆయన నామాన్ని ఎందుకు పూజించాలనుకున్నారు? ఈ జగత్తులో నువ్వు తప్ప నాకెవరో లేరని. ఆయన ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన నామాన్ని ఎప్పుడైతే శరణ జోచుతామో అప్పుడు మహాదుర్గం అవుతాడట, మనకి సంరక్షకుడు అవుతాడట. ఎవరో? అది. మనం ఇంటికాడు ఉండి దేవుని విడిచిపెట్టి దేవుడే చూసుకుంటాడంటే పరం. మనం చేయవలసిన పని కష్టమే కాదండి. ఆయన సన్నిధికి వచ్చి నీ బాధల్లో ఆయన ఆశ్రయించడం, మన అవసరతల్లో ఆయన మీద ఆధారపడటమే. ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో కూడా మనం ఆయన సన్నిధిని ఆశ్రయించి ఏం చేయాలి తెలుసా? ఆయన నామాన్ని స్మరించాలి, ఆయన నామాన్ని మనం
పూజించాలంట. అది శరణు చొచ్చడం. ఎప్పుడైతే ఆయన శరణు చొచ్చి ఆశ్రయించావో ఆయన ఏమవుతాడట? సంరక్షకుడు, రక్షణాధారం. అవునా? కింద చదువుతాం, వారు యెహోవా శరణు చొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి ఎవరని? నీతిమంతులను. భక్తిహీనులు ఎవరు? దుష్టిని సంబంధం. అవునా? దేవుడు చూడాలనుకునేవారు పగను చేటును ఇందాక మనం చదువు. అవునా? ఆయన కనిపెట్టి చూస్తాడు. నీతిమంతుడికి తెలియకపోవచ్చు. అవునా? కానీ నీతిమంతుడు పక్షాన ఆ చేటులో పగకే తప్పించే అవకాశం ఎవరిలో ఉందో తెలుసా? దేవుల్లో. అందుకనే ఆయన నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. 46 మొదటి వచనం. 46 మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును. ఎవరట? మనకు ఆశ్రయము, దుర్గమట. ఎవరో? దేవుడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన. అది ఆయన శరణ చూస్తే ఆపదలలో కూడా ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంట. ఎవరికి? ఆనాడు ఇశ్రాయేలుకి. ఈనాడు ప్రతి నరుడికి యెహోవాయే ఏమై ఉన్నాడట? సహాయకుడు అయి ఉన్నాడు. 63 కీర్తన 63 కీర్తన 63 కీర్తన 7 వచనం చదువు. నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి. ఎవరో? దేవుడు. నీ రెక్కల చాటున చరణు చూచి ఉత్సాహధ్వని. అది అంటే ఎక్కడుండి ఆనందపడాలట? ఆపదొచ్చిన, కష్టం వచ్చిన ఎక్కడ ఆశ్రయం ఉందట? అది ఆపదలో ఉన్న సురక్షత దైవం దగ్గర. ఒక్క మాట, ఆపదలో శ్రమలు అంటున్నాడు కదా ఇందాక నుంచి. ఒక్క మాట, భౌతికమైన శ్రమలు వచ్చినా ఎవరి దగ్గర ఆధారం ఉంది? ఎవరి దగ్గర ఆశ్రయం ఉంది? అది భౌతికమైనది. అవునా? ఇంకా ప్రమాదకరమైనది ఏది? అపవాది క్రియలు. అవునా? అపవాది క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికే ప్రత్యక్షమయ్యాడు, వచ్చి ఉన్నాడు. అవునా? ఇప్పుడు వాడు నుండి తప్పించుకోవడానికి ఆశ్రయం ఎవరు? దేవుడు. ఎలా ఆశ్రయించాలి? ఆయన సన్నిధికి వచ్చి ఆయన నిబంధనను గైకొనడమే. ఎవరికి ఆశ్రయం? తన ప్రజలకే. ఆయన అప్పుడు ఏమవుతున్నాడంట? తన రెక్కల చాటున శరణ చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి. అది అంటే అంతరంగములు దేవుని మీద ఆధారపడాలంట. అది మనం వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు. అంతరంగములు, హృదయం ఆధారపడాలంట. ఎవరి మీద? అది. అందుకనే అన్నాడు ఏమని? నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నదే. మన హృదయం, మన అంతరంగంలో దేవుని మీద ఆధారపడి ఉండాలట. మన అంతరంగ స్వభావం దైవానికి అనుకూలంగా ఉండాలి. అందుకని ఇందాకేమన్నాడు? 103 కీర్తనలు దానిదట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ రంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. అంటే అంతరంగంతో ఎవరు చెప్పుకున్నారు? దావీదు. మరి మన అంతరంగంతో ఎవరు చెప్పాలి? మనమే చెప్పుకోవాలి. మన అవయవాలను నీతి సాధనగా ఉంచాలి. మన దేహము ఆయనకి పరిశుద్ధాత్మకు నిలయంగా చేసుకోవలసిన అవసరం మన మీదే ఉంది. 107వ కీర్తనలోనికి వెళ్తాం, ముగింపులోనికి వెళ్తాం. 107వ కీర్తన 12వ వచనం. ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు ఎవరికి? ఇశ్రాయేలుకి. ఎవరు లేరట? 9వ వచనం. ఈ ఆలయనగా
ఆశ గల ప్రాణమును ఆయన ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవుని మీద ఆశ ఉంటే తృప్తిపరిచేవాడు ఎవరట? ఆయనే. ఆ ప్రాణం మీద తీపున్నా సరే ఎవరి దగ్గరికి రావాలి? దేవుని ఆశ్రయించాలి. కింద చదువు 9 వచ్చిన ఆకలి కొనిన వారి ప్రాణమును ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడో దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించునందున ఎవరో ఇశ్రాయేలులు ఏం చేశారట? దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. ఇందాక సీనాయి పర్వతం దగ్గర అసలండి ఆజ్ఞకు లోబడకే కదా పాపం ఈ వేళ లోకంలో ప్రవేశించింది. అవునా? ఆదామవ్వలు. తర్వాత నిబంధనించిన తన ప్రజల లోబడికే కదా ధర్మశాస్త్రం ద్వారా కూడా ఇశ్రాయేలుకి ఏమి లేదు, విముక్తి లేదు. ఇవాళ క్రీస్తు రక్తము ద్వారా విముక్తి ఉంది. క్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుందంటే ఆ రక్తాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఇవాళ వ్యతిరేకిస్తాడు. ఆయన రక్తము ద్వారా ఇచ్చిన క్రొత్త నిబంధనను కూడా కలిపి చెప్పేసే పరిస్థితికి ఇవాళ క్రైస్తవుల్ని అపవాది ప్రేరేపిస్తుంది. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంట? వారిని విడిచిపెడతాడు. ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. నూట 46 కీర్తన. 5వ వచనం. 146వ కీర్తన 5వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగును. అంటే ఇప్పుడు ఇంతకీ ఇశ్రాయేలుకి ఎవరట సహాయకుడు? యాకోబు దేవుడు. మూలానికి జ్ఞాపకం చేస్తాడు. అబ్రహామైనా ఇస్సాకైనా యాకోబైనా ఎవరి మీద ఆధారపడ్డారట? యెహోవా దేవుని మీద. ఆ యాకోబుల నుంచి వచ్చిన సంతతే ఇవాళ ఎవరి మీద ఆధారపడలేకపోయారు? అది చెప్తున్నాడు. యాకోబు దేవుడు యాకోబు దేవుడు సహాయకుడు అవును ఎవరికి? ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. అందుకనే ఆయన మీద ఆశ పెట్టుకుని ఉండాలి. ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13 వచ్చి హెబ్రీలకు రాసిన పత్రిక 13 వచ్చి తీసారా? ఒకసారి 6వ వచనం చదువుతాం. 6వ వచనం. కాబట్టి ప్రభువు ఎవరట? సర్వలోకానికి ఇవాళ సహాయకుడు ఎవరు? ప్రభువే. చెప్తున్నాడు నాకు సహాయకుడు. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. క్రీస్తు పక్షాన ఉంటే ఏం చేయకూడదట. ఎందుకని? అపవాది క్రియలను కూడా ఏం చేసినవాడు? ఆయన జయించినవాడు. మరణాన్ని కూడా ఏం చేసినవాడు? జయించినవాడు. ఆయన పక్షాన ఉంటే మనకు భయం పెట్టండి. మరణమేదీ లేదు. అవునా? అదిగా పోరాటాడు. ఉన్నవైనను రాబోవునవైనను జీవమైనను మరణమైనను ఎత్తైనను లోతైనను అవి నన్ను ప్రభువును ఏం చేయలేవు, ఎడబాపలేవు. ఎప్పుడు స్థిరంగా ప్రభు మీద ఆధారపడినప్పుడు. కింద చదువుతాం. నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ఎప్పుడు? ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు మనకి సహాయకుడు అవునప్పుడు. అయితే క్రీస్తు ఇవాళ మన ఆత్మలకి సహాయకుడు, మన ఆత్మల రక్షకుడు, మన ఆత్మల కాపరి. అందుకనే ఆయన దొడ్డులో మనం ఉండాలి. ఇప్పుడు మన కాపరి ఎవరు? క్రీస్తే కదా. గొర్రెలకు మంచి కాపరి ఎవరు? ఆయనే. తన దొడ్డివి కానిట్లు కూడా ఆయనే కాపరి. అవి కూడా వస్తాయని ఇంకా వేచి చూస్తున్నాడు. కానీ దొంగ కాపర్లు స్వరాలే ఉన్నాయి తప్పక నీ గొర్రెలు. అవునా? నిజమైన స్వరం వింటాలి. ఏంటి ఆ స్వరం? వాక్యం. ఆ మాట చదివి నేను ముగించాను. 3 యోహాను పత్రిక 3 యోహాను తీసారా? 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులమవునట్టు. మనం ఏమవ్వాలట? మనము అంటే ఎవరు? క్రీస్తులో ఉన్నవారు. అవునా? క్రీస్తును ధరించుకున్నవారు.
మనము సత్యమునకు సహాయకులు మగునట్టు ఏమవ్వాలంటే సత్యానికి మనం సహాయకులు ఆ ఎందుకని ఒక్కసారి యాహన్స్ ఎందుకు సత్యములకు సహాయకులు మగువాము అవ్వాలి అని అంటున్నాడంటే యాహన్స్ వార్తలో ఒక మాట చదువుతాడు చూడండి 8వ వచ్చాడు 31 వచ్చు యాహన్స్ వార్త 8:31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఎక్కడ ఉండాలట ఆయన వాక్యం ఆ క్రీస్తు చెప్పిన బోధయందు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి అంటే క్రీస్తు శిష్యులు ఎవరు వాక్య పక్షాన ఉన్నవారు కిందకి శిష్యులై ఉండి సత్యమును గ్రహించేది అది అంటే వాక్యములు లేకపోతే ఏమర్థమవుదో సత్యం మీద వెల్లడి చేసింది వాక్యం ఎందుకంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము వాక్యమే సత్యం. వాక్యం వినకపోతే సత్యం తెలియదు ఇప్పుడు వచ్చింది యోహాను పత్రిక మనము సత్యములకు సత్యానికి ఏమవ్వాలంట మనం ఎవరు క్రీస్తులో ఉన్నవారు సత్యానికి ఏమవ్వాలి సహాయకులు అవ్వాలి మన వలన సత్యము వెల్లడవ్వాలి తప్పకనే ఆగిపోకూడదు అంటే వాక్యానికి మనం అవకాశం చోటు ఇవ్వాలి తప్పకనే వాక్యాన్ని త్రో చేయకూడదు వాక్యం మీ ఇంటిగా చెప్తారంటే వద్దనకూడదు వాక్యం మీ ఇంటి ద్వారా వినిపిస్తారంటే అడ్డగించు వాక్యం నీ ఇంటిగా వస్తే నాకు అవసరం లేదని అడ్డుపడదు సంఘానికి ఉండవలసింది క్రీస్తు పక్షాన్ని ఉండవలసింది అని సత్యములకు సహాయములు అవునట్టు అట్టి వారికి ఉపచారము చేయ బద్దులుగా ఉన్నాం అంటే వాక్యం చెప్పే వారికి సహకారులుగా ఎప్పుడు అవుతా ఉన్నామో సత్యం ఏమవుతుంది ఇప్పుడు వెల్లడవుతుంది ఇప్పుడు సత్యం వెల్లడవుతేనే వాక్య పక్షాన అనేకులు వస్తారు ఎవరైతే వాక్య పక్షానికి వస్తున్నారో ఎవరికి శిష్యులు అవుతున్నారు క్రీస్తుకు శిష్యులు అవుతున్నారు క్రీస్తుకు శిష్యులు అయి ఉంటుంటే ప్రభువే వారికి ఏమై ఉన్నాడు సహాయకుడు అయి ఉన్నాడు దేవుని పక్షాన ఉన్నారు తప్పకని గ్రంథానికి అయిపోలేదు ఇస్రాయేలు అవునా అందుకనే దేవుని ఆజ్ఞలు మీరి ఆయన ఉగ్రతిప్పాలి ఇవాళ మనం దేవుని పక్షాన ఉండడం అంటే క్రీస్తు పక్షాన ఉండడం అంటే సత్యములకు సహాయకులుగా ఉండడం సత్యమందు నిలిచి ఉండడం వాక్యం చెప్పిన ప్రవర్తనలో మనం వర్ధిల్లడమే సహాయకులు కావడం ఎప్పుడైతే వాక్య పక్షాన ఉంటామా వాక్యానికి సహకారులుగా ఉంటామా మనకి ఎవరో సహాయకుడు అంటే తెలుసా అది మన వల్ల అవ్వకపోయినా ఆ సామర్థ్యం ఇచ్చేవాడు ఎవరు దేవుడు ఆ సామర్థ్యం మనం కలిగి ఉండాలంటే సంఘములో ఉండాలి వాక్యానుసారంగా బ్రతుకుదాం అనేకుల్ని వాక్యం ద్వారా సంఘములోకి చేరుతూ మనం సంఘానికి విధేయులుగా ఉందాం మనం రక్షించుకుంటూ అపవాది క్రియలను లయపరిచేలా మనం అపవాది సంబంధులుగా కాకుండా క్రీస్తు సంబంధులుగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. పెట్టా సతీష్ ఫోన్ చేసి